తాడేపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మేమున్నది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ వారి హ్యాపీ హోమ్స్ వెంచర్ లో. ఇది హైదరాబాద్ కి దగ్గరలో, గట్కేసర్ కి అతి సమీపంలో, ఆదిలాబాద్ టౌన్ ని ఆనుకునే ఉంటుంది. ప్రీ లాంచ్ లో భాగంగా ఇక్కడ అర్లీ బర్డ్ ఆఫర్ కూడా నడుస్తుంది. అయితే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన కాసర్ల మహేందర్ రెడ్డి గారు దగ్గరుండి ఈ హ్యాపీ హోమ్స్ వెంచర్ కి సంబంధించిన పనుల్ని చూసుకుంటున్నారు. పదండి ఆయన్నే కలిసి అనేక డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. గట్కేసర్లోని హ్యాపీ హోమ్స్ వెంచర్ అనగానే ఎంత దూరం ఉంటుందో అనుకున్నాను నేను, కానీ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారా, ఆదిలాబాద్ నుంచే వచ్చామో ఆ ఇళ్ళన్నీ కూడా ఈ వెంచర్ ని ఆనుకునే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. చాలా బాగుంది సార్ మీ వెంచర్. అసలు మీరు ఏ ఉద్దేశంతో హ్యాపీ హోమ్స్ అనే నేమ్ పెట్టారో గానీ నాకు మాత్రం ఇక్కడికి రాగానే ఈ వెంచర్ ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. కస్టమర్ కూడా చాలా మంది ఇప్పటికి వచ్చిన కస్టమర్ కూడా అదే చెప్తున్నారు, హ్యాపీ హోమ్స్ పేరుకు తగ్గట్టుగా ఉందండి ఈ వెంచర్, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలగాలి. ఎక్కడికి వెళ్ళినా సరే అది హ్యాపీ హోమ్స్ లో నాకు అనిపించింది. కరెక్ట్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. ఎగ్జాక్ట్ అండి, కరెక్టే ఉంది. దాదాపు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే వెంచర్ అంటే ఎక్కడో దూరం ఉంటుంది అనుకుంటారు, కానీ కేవలం 3.5 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ నుండి కేవలం 3.5 కిలోమీటర్ దూరంలో మనకి ఇప్పుడు ఇది ఉంది. ఆదిలాబాద్ టౌన్ కి ఆనుకొని అవే ఇండ్లు జస్ట్ 100 మీటర్లు, అంటే గ్యాప్ ఒక 100 మీటర్సే ఉంది, అంటే టౌన్ కి ఆనుకునే ఉంది. కాబట్టి కస్టమర్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇంకో 1 yearలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేస్తే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. హ్యాపీ హోమ్స్ ప్రాజెక్టు 10 ఎకరాల్లో ఉంది. అంటే ఎన్ని ప్లాట్స్ వస్తాయి సార్? దీంట్లో 10 ఎకరాలలో టోటల్గా 151 ప్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మినిమం 150 గజాలతో స్టార్ట్ అవుతున్నాయి. వేరియస్ సైజెస్ ఉన్నాయి. మినిమం వచ్చేసి 150 గజాలతో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో డెవలప్మెంట్స్ కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం మేము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, చుట్టూ కాంపౌండ్ ఇస్తున్నాం, పెద్ద ఆర్చ్ ఇస్తున్నాం, స్ట్రీట్ లైట్స్, ఇక ప్రతిదీ. అంటే ఒక విల్లా ప్రాజెక్ట్లో ఒక 5-6 కోట్లకు కొనే విల్లా ప్రాజెక్టులు అయితే ఏవైతే అమ్యూనిటీస్ ఉంటాయో అలాంటి అమ్యూనిటీస్తో దీనిలో ఇస్తున్నాం. యాక్చువల్గా బీటీ రోడ్ ఎనఫ్ దీనికి, కానీ మేము సీసీ రోడ్లు ఇస్తున్నాం. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు రోడ్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని. సో ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. ఇంకా అద్భుతం ఏంటంటే కస్టమర్లకు ఎప్పుడు వచ్చైనా అంటే వాకబుల్ డిస్టెన్స్లో కనబడుతుంటుంది అన్నిటికీ. ఇప్పుడు ఇక్కడ ఎయిమ్స్ ఉంటుంది దగ్గరలోనే, అవుటర్ రింగ్ రోడ్ 3.5 కిలోమీటర్ చెప్పినట్టు, అలా ప్రతిదీ ఉన్నది అన్నట్టు. ఇక్కడ మాదారం సెజ్ కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మాదారం ఐటీ సెజ్ జస్ట్ 3.5 కిలోమీటర్స్. ఐటీ సెజ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఈవెన్ ఇన్ఫోసిస్, మన పోచారం ఇన్ఫోసిస్ ఆల్రెడీ వర్క్ అవుతుంది, దానిలో 1000 మంది జాబులు చేస్తారు. అది కేవలం ఇక్కడి నుంచి 10 minutes జర్నీలో ఉంటుంది. అంటే అన్నిటికీ సెంటర్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇటు వచ్చేసి 3.5 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, అటు వచ్చేసి వరంగల్ 5 కిలోమీటర్స్లో ఉంది, ఇటు వచ్చేసి కొత్తగా వచ్చే భద్రాచలం హైవే చాలా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ పోతే విజయవాడ హైవే. అంటే ఒక 4 హైవేలకు సమూహంగా మధ్యలో ఉండే ఈ వెంచరే అద్భుతంగా. అంటే ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా వెంచరు అప్రిషియేషన్ ఎక్కువ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండాలండి. అంటే రోడ్స్ కనెక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్రిషియేషన్ వస్తుంది. దీనికి ఇట్లాంటి 4 హైవేలు, వరంగల్ హైవే, విజయవాడ హైవే, కాబోయే భద్రాచలం హైవే, అవుటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కనెక్టివిటీ ఉంది కాబట్టి దీనికి ఇంత మంచి అప్రిషియేషన్ ఉంది, అంత బాగుంటుంది. మనం ఎక్కడైనా ల్యాండ్ కానీ ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే ముందుగా మనం చూసుకునేది ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటాము, కనెక్టివిటీ చూసుకుంటాము. ఏకంగా హ్యాపీ హోమ్స్ కి 4 హైవేలు కనెక్ట్ అవుతున్నాయి అనేది చాలా విజన్ తో మీరు తీసుకున్నట్టుగా ఈ స్థలాన్ని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అండి. కస్టమర్లకు ఎప్పుడైనా, అందుకే ఇప్పటి వరకు వచ్చిన కస్టమర్లకు కూడా చాలా మంది ఎందుకు అంత సాటిస్ఫై ఉన్నారు అంటే కనెక్టివిటీ మెయిన్. అంటే రోడ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, ఈవెన్ హౌసెస్ దగ్గర ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి యాక్చువల్గా హైదరాబాద్లో ఒక విల్లా కట్టుకోవాలంటే మినిమం 3 కోట్లు అవుతుంది. అదే ఇక్కడ అయితే 90 లక్షలనే కంప్లీట్ చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన లాంటి విల్లా కట్టుకోవచ్చు, అంత అద్భుతంగా చేసుకోవచ్చు.
అది మెయిన్. ఎస్ సార్, ఇప్పుడు ఒక 3-4 కోట్లు పెడితే తప్ప ఒక విల్లా కట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. అలాంటిది 1 కోటి రూపాయల్లో అయిపోద్ది. 100% కట్టుకోవచ్చు. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మీరు బాగా ఆలోచించినట్టున్నారు. ఎగ్జాక్ట్ అండి. చాలా మంది ఎట్లా ఉంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి హైదరాబాద్లో ప్లాట్ కొనాలంటేనే కష్టం. అలాంటిది ఇప్పుడు మనం హైదరాబాద్లోనే, ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లో కలిసింది అంటే ఇండైరెక్ట్ హైదరాబాద్లో ఉన్నట్టు. మనం హైదరాబాద్ ఇప్పుడు ఉప్పల్ ఎలా అయితే ఉన్నామో ఈవెన్ గట్కేసర్ కూడా ఉప్పల్ లాగానే ఇప్పుడు, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోయినాం. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాం కాబట్టి ఆటోమేటిక్గా మనం హైదరాబాద్లో ఉన్నట్టు. అది మెయిన్. సరే, నేను కూడా ఒక కామన్ మ్యాన్ని, ఒక కస్టమర్ని. నాకు చాలా డౌట్స్ ఉంటాయి. నార్మల్గా నాకు రియల్ ఎస్టేట్ అన్నా ల్యాండ్స్ అన్నిటి మీద ఇన్వెస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్. సో నా డౌట్స్ అన్నిటిని క్వశ్చన్స్ రూపంలో మిమ్మల్ని అడుగుతున్నాను. 100% అడగొచ్చు అండి. ప్రతి కస్టమర్ కూడా, ఏ కస్టమర్ అయినా కూడా వాళ్ళ డౌట్లన్నీ అడుక్కోవాలి. ఫస్ట్ అడిగితేనే క్లారిటీగా వాళ్ళకు ఒక జెన్యున్గా కనబడుతుంటుంది. ఏదో ఏముంటుంది లే వీళ్ళని అడిగితే ఏం చెప్తారో లే అనే కాకుండా ప్రతి క్వశ్చన్ మీరు అడగవచ్చు. దానికి 100% నేను ఆన్సర్ చేస్తాను. జనరల్గా మనం ఎక్కడైనా స్థలం కొన్నా, ఏదైనా ల్యాండ్ తీసుకున్నా కానీ జస్ట్ ల్యాండ్ వరకు ఏదో బౌండరీస్ చూపిస్తారు. కానీ మీరు ఇందాక ఎన్ని బెనిఫిట్స్ చెప్పారో, ఇక్కడ సిసి రోడ్స్ వేయిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మామూలుగా ఎలక్ట్రిసిటీ బయట ఉంటుంది, మేము అండర్ గ్రౌండ్ ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, ప్రతి ప్లాట్కి వాటర్ లైన్ ఇస్తుంటాం. ఇది నాకు ఎక్కువ ఇంప్రెసివ్గా అనిపించింది సార్. ఎందుకు అంటే సహజంగా మనం ఒక ప్లాట్ కొన్నప్పుడో, ఒక విల్లా కొన్నప్పుడో ఇలాంటి ఎమ్యూనిటీస్ గురించి మనం ఆలోచిస్తాము. ఎమ్యూనిటీస్ గురించి వాళ్ళు ఎక్కువగా ప్రామిస్ చేస్తారు. కానీ ఒక ల్యాండ్ కొంటేనే మీరు ఇవన్నీ ఇస్తున్నారు అనేది మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఇవన్నీ చేయించుకునే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. ఒక శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్గా ఉన్న మీరు ఒక కస్టమర్ కోణంలో ఆలోచించి ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అండి. కస్టమర్ అంటే నేను ఏ సైట్ తీసుకున్నా కూడా నేను ఇక్కడ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తానా అని చూస్తా ఫస్ట్. అంటే నేనైతే ప్లాట్ కొనుక్కుంటున్నా ఇక్కడ అనే విజన్తోనే చూసే అక్కడ సైట్ విజిట్ చేస్తాను. రెండవది దానిలో డెవలప్మెంట్స్ కూడా, ప్రతి డెవలప్మెంట్ కూడా నా సొంత ఇండ్లు కట్టుకుంటే ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే వాళ్ళకు కూడా అలాంటి డెవలప్మెంట్స్ చేసిస్తున్నాం. కాబట్టి గత 18 వెంచర్లు మేము కంప్లీట్ చేసుకోగలిగాం. ఇప్పటివరకు 18 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాము. దానిలో ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ, మేము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయము, ఎక్కడ అది చేయము, మౌత్ పబ్లిసిటీతో ఉంటుంది. సో దాంట్లో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఎందుకంటే వాళ్ళకు మా మీద అంత నమ్మకంతో వచ్చింది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా జర్నీ చేయగలుగుతుంది. నేను అదే అనుకున్నాను. జస్ట్ ఈ వెంచర్ స్టార్ట్ అయిన 3 monthsలోనే అబోవ్ 50% ప్లాట్స్ సేల్ అయ్యాయి. అది కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కువగా దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారని నేను విన్నాను. కారణం ఏంటి సార్? ఏం మంత్రం వేశారు? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా ఇది 3 months లోపే మనం 50% సేల్ చేయగలిగినాం. దాంట్లో ఆ 50%లో 50 to 60% ఎన్ఆర్ఐ కస్టమర్లే ఉన్నారు. దీనికి కారణం ఒకటండి. మేము గత 10-12 సంవత్సరాల నుండి చాలామంది మా దగ్గర ఎన్ఆర్ఐ కస్టమర్లు. ఫస్ట్ మా వెంచర్ ఏదో వస్తుంది, ఇప్పుడు ఇంకా ఇది లాంచ్ చేయలేము, మేము ఇది ఇంకా లాంచే చేయలేదు. లాంచ్ చేయకుండానే మేము 50% సేల్ చేయగలిగాం. ఎందుకు అంటే పక్కా లీగాలిటీ ఉంటాం, పక్కా అప్రూవల్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది హెచ్ఎండి అప్రూవ్, హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ వచ్చిన తర్వాతనే మేము మార్కెట్లోకి వస్తాం. అప్పటి వరకు అసలు ఏదో మా ల్యాండ్ వచ్చింది కదా గీతలు గీసి అమ్మడం ఉండదు అన్నట్టు. అప్రూవల్ పర్ఫెక్ట్ ఉంటాయి, లీగాలిటీ కరెక్ట్గా ఉంటుంది. 1954 నుండి లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం వాళ్ళకు, ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ ప్లాట్. ప్రతి ఎన్ఆర్ఐ కస్టమర్కు మేము ప్రతి 6 monthsకి ఒకసారి వాళ్ళ ప్లాట్ ఫోటో తీసి పంపిస్తాం. అందుకే కస్టమర్ ఏమనుకుంటాడు, ఓకే నా ప్లాట్ ఎవరు కబ్జాలు చేయలేదు, ఎవరు అది చేసుకోలేదు కాబట్టి సేఫ్గా ఉంది అని. చాలామంది కస్టమర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్ కూడా తీసుకుపోలేదు, నా దగ్గరనే ఉంచిపోయారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా. యూఎస్లో ఉన్నారు కొంతమంది, ఆస్ట్రేలియాలో కొంతమంది ఉన్నారు, యూకేలో కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ టైం తీసుకుంటా లేండి అని నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. అట్లా ఉంటుంది. అంటే కస్టమర్కి అంత సాటిస్ఫై ఉన్నారు కాబట్టి మా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 50% అమ్మినాం. ఇప్పటివరకు మేము లాంచ్ చేయలేదు. అంటే లాంచ్ చేయలేదు, ఓన్లీ ఎర్లీ బోర్డుతోనే చేస్తున్నాం. దాదాపు లాంచ్ చేయకుండానే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 50% ఎబోవ్ పోయినాయి కాబట్టి ఇక మిగతా 50% కామన్గా వెళ్ళిపోతుంది. నేను కూడా ఎర్లీ బర్డ్ అనగానే నేను తెలుసుకోవచ్చు కొంత డీటెయిల్స్, నలుగురికి చెప్పొచ్చనే పరిగెత్తుకుని వచ్చాను. అయితే గట్కేసర్ అనగానే చాలామంది మున్సిపాలిటీ అనుకుంటారేమో, అది ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిపోయింది. అంటే మనం హైదరాబాద్లో ఉన్నట్టే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఉన్నాము. అయితే ఇక్కడ చాలా వర్క్స్ జరుగుతున్నాయి కదా, కాస్త ముందుకెళ్ళి వాటన్నిటిని చూస్తూ మాట్లాడుకుందాం. మహేందర్ గారు, మేము
మేం చెప్పిన అథెంటిక్ గా చెప్తామండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కస్టమర్స్ కి చేరేలా చేస్తాము. అందుకే నిజంగా మీరు ఇక్కడ వర్క్స్ చాలా జరుగుతున్నాయి అనగానే మన కస్టమర్స్ కి చూపిద్దామని వచ్చాము. ఇక్కడ ఏంటండి ఏం వర్క్ జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ ఇది చూశారు కదండి, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఇది మొత్తం వర్క్ అయిపోతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. రెండవది ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కొరకు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి చూడండి, ఆ పైపులు అవన్నీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కొరకు అంతా. ఒకసారి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయిపోయిన తర్వాత దీనికి కర్బింగ్ అండ్ సీసీ రోడ్లు వస్తాయి. ఒకసారి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కొరకు ఆల్రెడీ మెటీరియల్ అంతా వచ్చేది. అది కనుక ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయినాక నెక్స్ట్ వాటర్ లైన్ ఇస్తాం. ఒకసారి వాటర్ లైన్ ఇచ్చిన తర్వాత మనం ఏమంటారు కర్బింగ్ స్టోన్స్ పెట్టేసి సీసీ రోడ్లు వేయడం స్టార్ట్ చేస్తుంటాం. అంటే ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఎందుకు వేయగలుగుతున్నామంటే మా వర్కే అది. అంటే మేము మా దగ్గర ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏముంటుందంటే మిగతా వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే ఎవరో ల్యాండ్ ఉంటుంది, ఎవరో మార్కెటింగ్ చేస్తారు, ఎవరో డెవలప్ చేస్తారు. మా దగ్గర కాదు, మాదే ల్యాండ్ ఉంటుంది, మేమే అప్రూవల్స్ తీసుకొస్తాం, మేమే డెవలప్మెంట్ చేస్తాం, మేమే కస్టమర్లకు ఇస్తాం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే ఆల్ రౌండర్. అందుకే ప్రైస్ అనేది చాలా ఈజీగా తక్కువ ఉండగలుగుతుంది. కస్టమర్ దగ్గర వచ్చేసరికి ప్రైస్ తక్కువ వస్తుంది. ఎందుకు అంటే అన్ని మనమే చేస్తున్నాం కాబట్టి. థర్డ్ పార్టీకి ఇచ్చేసరికి ఒక్కొక్కరు పెట్టుకుంటూ వచ్చి రేట్ ఎక్కువ వస్తుంది. సో అందుకే చెప్తున్నాము, ఇప్పుడు ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 18,500 ఇస్తున్నాం. మీరు చుట్టుపక్కల ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని లాస్ట్కే మా దగ్గరికి రండి. ఫుల్ కన్ఫర్మ్ చేసుకున్నాకనే మా దగ్గర తక్కువ ప్రైస్ ఉంటేనే మీరు తీసుకోండి. ప్లస్ మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే డెవలప్మెంట్లు, లీగాలిటీ, పర్మిషన్స్, ప్రైస్ ఇవన్నీ కంపేర్ చేసుకొని మా దగ్గర ప్రైస్ తక్కువ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. అంత ఖచ్చితంగా కస్టమర్లకు చెప్పగలుగుతాం. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఇవన్నీ మేమే చేస్తున్నాం కాబట్టి అంత తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతాం. మొత్తానికి అన్ని బల్లగుద్ది చెప్తున్నారు. అర్లీ బర్డ్ అనగానే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, అంటే అసలు అప్రూవల్స్ వచ్చాయో లేదో, పర్మిషన్స్ అవి తీసుకోకుండానే అర్లీ బర్డ్ ఆఫర్స్ పెట్టేసి అమ్మేస్తున్నారేమోనని. మరి మీ దగ్గర ఏంటండి? కరెక్ట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మంది ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ రాగానే ఫస్ట్ అయితే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకుంటారు. కానీ మేమేం చేస్తున్నామంటే ఎర్లీ బర్డ్ అనగానే ఓన్లీ డబ్బుల కొరకు కాదు, మొత్తం పర్మిషన్ తీసుకొని అంటే హెచ్ఎండిఏ అండ్ రేరా పర్మిషన్ తీసుకొని వర్కులు స్టార్ట్ చేసినాకనే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇస్తుంది. అది మెయిన్ అన్నట్టు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే పర్మిషన్ రాకముందే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చేస్తారు, ఏదో తీసుకొని తర్వాత పర్మిషన్ తెచ్చుకుంటారు. మనం అట్లా కాదు, పర్మిషన్స్తోని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నాం, రేరా పర్మిషన్ తీసుకున్నాం, వర్కులు చూస్తున్నారు మీరు, ఇప్పుడు వర్క్స్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఎర్లీ బర్డ్ ఆఫరే చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు రేట్ పెంచి ఇవ్వాల్సింది, కానీ అయినా ఇంకా మేము ఎర్లీ బర్డ్ ఆఫర్లే ఇస్తున్నాం. ఎందుకు అంటే కస్టమర్కి జెన్యూన్గా పర్ఫెక్ట్ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు అసలు మన దగ్గర గజం ఎంత ఉంది, అర్లీ బర్డ్ లో మీరు ఎంత ఇస్తున్నారు? యాక్చువల్గా 21,000 ప్రైస్ అండి. యాక్చువల్ ప్రైస్ మేము ఎప్పుడైతే వెంచర్ లాంచ్ చేస్తామో అప్పుడు 21,000 పెడుతున్నాం. కానీ ఇప్పుడు కస్టమర్లకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 18,500కే ఇస్తున్నాం. పర్ యాడ్ ఓన్లీ 18,500 మాత్రమే. ఇది నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా బల్లగుద్ది. మీరు చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉంటాయి, మీరు పోయి అన్ని వెంచర్లు ఎంక్వైరీ చేసుకొని లాస్ట్కు మా వెంచర్ చూసిన తర్వాతనే డిసైడ్ చేసుకోండి మీరు ఇక్కడ తీసుకోవాలన్నా వద్దా అనేది మీ ఇష్టం. ఎందుకంటే అంత ఖచ్చితంగా చెప్తున్నాం, మా 100% ప్రైస్ తక్కువ ఉంటుంది, 100% క్వాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, లీగాలిటీ పర్ఫెక్ట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేస్తాం. ఇంకొకటి ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్, ఈ రోజు పేమెంట్ చేస్తే ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసేస్తాం. రిజిస్ట్రేషన్ ఏమైనా ఫ్రీ కూడా చేసేస్తున్నారా? ఎగ్జాక్ట్గా అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది మమ్మల్ని అదే అడిగారు. దాని కొరకు మేము చాలా రోజులు ఉంటే ఏం చేసినామంటే ఏదైనా కస్టమర్ యాక్చువల్గా మేము 45 days టైం ఇస్తాం కస్టమర్ బుక్ చేసుకున్నప్పటికీ. కానీ వాళ్ళు కనుక 15 daysలోనే టోటల్గా పేమెంట్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ భరిస్తుంది, కస్టమర్ పే చేసుకోవక్కర్లేదు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటో. ఇప్పుడు 18,500 గజం అంటున్నారు, కానీ నాకెందుకో మహేందర్ గారిని ఇందాకటి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అర్థమైంది, మనం కొంత బార్గెన్ కూడా చెయ్యొచ్చు అని. అంత ఉండదండి యాక్చువల్గా, ఎందుకంటే ఇది ఎర్లీ బర్డ్ అంటే 21,000 ఆల్రెడీ మేము తగ్గించే ఇస్తున్నాం కాబట్టి. సరే అప్పటికి కూడా ఏదైనా కస్టమర్ పర్టికులర్గా కూర్చొని ఉంటే ఏదైనా కొంచెం లిటిల్ బిట్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి, కానీ 90% పెద్దగా ఉండదు. చూద్దాం, కస్టమర్ వచ్చినప్పుడు మాట్లాడి కూర్చున్నప్పుడు నా దగ్గరకు రండి, ఖచ్చితంగా నేను అది కూడా కొంచెం ఛాన్స్ చేయించి ఇస్తాను. మహేంద్ర గారు, మీరేమో ఇక్కడ అన్ని ఓపెన్ ప్లాట్స్ అంటున్నారు, కానీ ఎక్కడ చూసినా నాకు కన్స్ట్రక్షన్ వర్క్స్ కనిపిస్తున్నాయి, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ ఏంటండి? ఇదంతా పార్క్ ఏరియా అండి. యాక్చువల్గా దీన్ని ఓపెన్ అంపీ థియేటర్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇది అవసరం లేదు, కానీ కస్టమర్లకు ఇక్కడ ఉండే వాళ్ళ కొరకు మంచిగా ఉండాలని ఓపెన్ అంపీ థియేటరు, పార్కు, సైకిల్ ట్రాక్,
టోటల్గా అంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని పెద్దవాళ్ళు ఉన్నా చిన్నవాళ్ళు ఉన్నా ఈ పార్క్లో మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి ఓపెన్ అంపీ థియేటర్ పెడుతున్నాం. ఇంకొకటి బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ కోర్ట్ చేస్తున్నాం. ప్రతిదీ చేస్తున్నాం అన్నట్టు. అంటే నేను అందాక చెప్పాను కదా, ఒక విల్లా ప్రాజెక్ట్లో ఉండే ఎమ్యూనిటీస్ ఎలా అయితే చేయాలనుకుంటున్నామో అట్లా ఓపెన్ ప్లాట్స్నే ఇవ్వగలుగుతాం. అది నేను అన్నట్టు. 10 ఎకరాల్లో 150 ప్లాట్స్ కదా. మరి లోన్స్ సంగతి ఏంటి? ఏ బ్యాంకుల నుంచి మనకి ఎలాంటి లోన్స్ తీసుకోవచ్చు? ఎగ్జాక్ట్ అండి. చాలా మందికి ఇది అది ఉంటుంది, నా దగ్గర అంత డబ్బులు ఉండవు కదా, ఎట్లా చేస్తారండి అంటే ఎంప్లాయీస్ అందరికీ చాలా మంది తీసుకున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఒక 30-40% పేమెంట్ చేస్తే చాలండి, మిగతా అంతా బ్యాంక్ లోన్స్ చేసుకుంటాము. ఐడిబిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, అన్ని రకాల బ్యాంకులతో టైఅప్ అయినాయి. ఇవి వాళ్ళ ప్రొఫైల్ ఉంటే చాలు, వాళ్ళ సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉంటే వాళ్ళకి లోన్ ఈజీగా వచ్చేస్తుంది, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా చేయగలుగుతాం. అయితే 150 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 150 గజాల తర్వాత ఇంకా ఎన్ని గజాల ప్లాట్స్ ఉన్నాయి? 167 ఉందండి, 183 ఉంది, 250 యాడ్స్ ఉన్నాయి, ఇంకా కావాలంటే 375. అంటే ఇక వాళ్ళకు పెద్దది కావాలనుకో 375 యాడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే 2 ప్లాట్స్ కలిపి తీసుకోవచ్చు. అసలు 150 గజాల్లో విల్లా నిర్మించుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం విల్లాసే ఉంటాయా అండి? అవునండి, చాలా మట్టుకు చాలా అంటే వాళ్ళకి సరిపోయేంత విల్లా కట్టుకోవచ్చు. 150 గజాలలో 150 గజాలది కట్టుకోవచ్చు. 167లో ఒక సపోజ్ 167 యాడ్స్లో మినిమం 2500 ఎస్ఎఫ్టీ కట్టుకోవచ్చు. 2500 ఎస్ఎఫ్టీతో అద్భుతమైన విల్లా కట్టుకోవచ్చు. సో అంటే 150లో వేసుకోవచ్చు, 167లో వేసుకోవచ్చు, 183లో, 250లో. అంటే వాళ్ళకి ఏ బడ్జెట్ వాళ్ళకి కావాల్సింటే ఆ బడ్జెట్ విల్లా కట్టుకోవడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. హ్యాపీ హోమ్స్ అనేది 10 ఎకరాల్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్ అండి కదా. ఇంకొకటి ఏంటంటే అసలు విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అనేది కొంత రిచ్ పీపుల్కే, మాలాంటి మిడిల్ క్లాస్కి కాదు అనేది చాలా మందిలో అభిప్రాయం ఉంటుందండి. ఆ అభిప్రాయాన్ని మీరు పోగొడుతున్నారు. ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పాలండి. చాలా మట్టుకు ఈ మధ్య చాలామంది ఏమైందంటే వెస్ట్కు పరిగెత్తారు ఎన్ని రోజులు, ఆడ మొత్తం సాచురేషన్ అయిపోయింది. దాదాపుగా గజమే 150,000 2 లక్షల గజంకి వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంది. లుక్ ఈస్ట్ అనేది అంటే ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేయాలి. లుక్ ఈస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ చేసుకుంటుంది గవర్నమెంట్. అంటే ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేయాలి. అందుకే ఇప్పుడు మాదారం ఐటీ సెజ్ అని, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది. ఇన్ఫోసిస్ పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేయాలని. అంటే లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఇప్పుడు తీసుకొచ్చింది. అంటే వెస్ట్ సైడ్ ఆల్రెడీ సాచురేషన్ అయిపోయింది కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎర్లీ బోర్డ్ ఆఫర్ అంటే ఇప్పుడు తీసుకున్న కస్టమరు తెలివైన కస్టమర్ అవుతారు. ఇప్పుడు తీసుకునే కస్టమర్, ఎందుకంటే ఇది బయ్యర్ మార్కెట్ అంటాం. ఈ బయ్యర్ మార్కెట్ ఎందుకు అంటారంటే గత 2-3 సంవత్సరాల నుండి సేమ్ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు తెలివైన ఇన్వెస్టర్ అయిపోతుంటారు. అది మేము మహేందర్ గారు, మనలో మనమాట. ఇప్పుడు మాత్రం మేము తక్కువ రేట్కి మీ దగ్గర స్థలం కొనుక్కున్నాం అనుకోండి, ఫ్యూచర్లో బాగా రేట్లు పెరిగే అవకాశం ఉందా? మేము వాటిని మళ్ళీ అమ్ముకోవడానికి ఎలాగా? ఎగ్జాక్ట్ అండి, ఇది కరెక్ట్. యాక్చువల్గా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 3 రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. డెవలప్ అయినాక చేస్తారు కొంతమంది డెవలప్ కాబోతున్నప్పుడు చేస్తారు, కొంతమంది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అన్నప్పుడు చేస్తారు. ఇది ఆల్రెడీ డెవలప్ అవుతున్న ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంచి అది అవుతుంది. ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గర ఇప్పుడు వెస్ట్ ఉన్నది అనుకోండి, టోటల్గా డెవలప్ అయింది, 150,000 గజం తీసుకుంటే ఆడేం పెరగదు. అదే ఇక్కడ 18,500 తీసుకున్నప్పుడు ఎన్నడో ఒక రోజు ₹1,00,000 అయితే అవుతుంది, 100% అవుతుంది. ఎన్నడో ఒక రోజు అయితే కావాల్సిందే. సో 150,000 2 లక్షలు అవడమే కష్టం అవుతుంది. ఇక్కడ 18,500 ₹1,00,000 అవడం ఈజీగా. సూపర్. అర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తోంది. 18,500కి గజం మీరు కొనుక్కున్నారు అంటే సరే, ఇంత టైం అంత టైం అని మేము చెప్పలేం, కానీ ఫ్యూచర్లో అది ఖచ్చితంగా ₹1,00,000 అయ్యే అవకాశం ఉందని మహేందర్ గారు చెప్తున్నారు. ఆయనకి రియల్ ఎస్టేట్లో దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన మాటలు మనం ఖచ్చితంగా నమ్మి తీరొచ్చు. ముఖ్యంగా మహేందర్ గారు, ఇంకొకటి అండి, ఓపెన్ ప్లాట్స్ అనగానే చాలామంది కస్టమర్స్కి కొన్ని భయాలు ఉంటాయి. అంటే అమ్మేస్తారు, మరి వెళ్ళిపోతారు, తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అనేది కూడా ఉంటుంది. మరి మీరు ఎన్ని రోజుల పాటు వీటి మీద మేమే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని గ్యారంటీ ఇస్తారు? 100% అండి. చాలా మందికి చాలా ఎట్లా ఉంటుందంటే వీళ్ళు అమ్మేసిన తర్వాత దీన్ని పెద్దగా పట్టించుకోరు, మెయింటెనెన్స్ చేయరు అనుకోరు. కానీ అట్లా కాదండి, మాది 5 years వరకు మేమే మెయింటైన్ చేస్తాం దీన్ని టోటల్గా. 5 years తర్వాత కూడా మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కొన్ని, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 5 years వరకే ఎందుకు అంటున్నామంటే 5 yearsలో ఇండ్లు అన్నీ అయిపోతాయి ఇక్కడ. సో ఇక తర్వాత వాళ్ళే కమ్యూనిటీ అయిపోయి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ఒకసారి ఇండ్లు అయ్యే వరకు మేమే ఇక్కడ మెయింటైన్ చేసేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే ఎన్ఆర్ఐ కస్టమర్లు మన దగ్గర ఎందుకు తీసుకుంటున్నారంటే మేము ఎప్పుడైతే ప్లాట్స్ చూపిస్తున్నామో ఎవ్రీ 6 months వరకు ఒకసారి వాళ్ళకి ఫోటో పంపిస్తుంటాం. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఓహో నా ప్లాట్ సేఫ్ ఉంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఏదో అమ్మినామా అయిపోయిందా అని కాకుండా ఖచ్చితంగా 5 years వరకు మేమే మెయింటైన్ చేస్తాం. ఓకే, మీరు ధైర్యంగా హ్యాపీ హోమ్స్లో
మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. మీ ప్లాట్కి అయితే ఎలాంటి ఢోకా ఉండదు అని మహేందర్ గారు చాలా నమ్మకంగా చెప్తున్నారు. అంటే మీకు ఇప్పుడు ఒక పెద్ద విల్లా ఇక్కడ కట్టుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మాకు ల్యాండ్ కావాలి అంటే కూడా చక్కగా కొని పెట్టేసుకొని కొన్నేళ్ల పాటు వాటిని జాగ్రత్తగా కాపాడడానికి మహేందర్ గారు అలాగే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నేను గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ అసలు ఈ వెంచర్లో ఎన్ని మార్పులు కనిపించాయో, ఇంకొద్ది రోజుల్లో మేము ఇటు వచ్చామంటే ఖచ్చితంగా విల్లాసే తయారై ఉంటాయేమో. 100%. ఇంకొక 1 year తర్వాత వచ్చి చూడండి, మేము ఇదే వెంచర్కి వచ్చామా అనే స్టేజ్లో ఉంటారు. 100% మేము వచ్చింది ఇదే వెంచరా, ఈ వెంచర్లోనే నడిచినామా అనుకుంటారు మీరు ఒక 1 year తర్వాత వచ్చి చూడండి. ఎస్ అండి. ఎందుకంటే జస్ట్ కొద్ది రోజుల క్రితమే నేను ఒక వీడియో చూశాను హ్యాపీ హోమ్స్కి సంబంధించి. అప్పుడు చాలా ప్లెయిన్గా కనిపించింది. ఇప్పుడు చూస్తున్నప్పుడు అసలు ఎన్ని వర్క్స్ ఫటాఫట్ ఎంత క్విక్గా వర్క్స్ అయిపోతున్నాయి. మాటల్లోనే కాదు చేతల్లో కూడా అన్ని మీరు చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన వెంచర్ గురించి 10 మందికి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు మా వెంచర్కి వచ్చి విజిట్ చేసి మా వెంచర్ను చాలా మందికి చేరే విధంగా చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.